కారణపరచిద్రూపా కాంచీపురసిమ్లికామపీఠగతా కాచన విహరతి కరుణా కాశ్మీరస్తవక కోమలాంగలతా. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే జయ జయ చిద్గగన కౌముదీధారే. అందరం కలిసి భగవత్స్మరణ చేసుకుని తర్వాత అమ్మ వైభవాన్ని చెప్పుకుందాం. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ పవిత్రమైన క్షేత్రంలో ఈరోజు అడుగుపెట్టినందుకు నేను ఆనందిస్తూ అమ్మవారి దర్శనం చేసి పరమ పావనమైన శ్రీచక్రాధిదేవతని దర్శించిన ఆనందంతో ఈ పవిత్ర ప్రాంగణంలో కూర్చుని అమ్మవారికి నా మాటల కుసుమాలతో కొంత అర్చన చేసుకోవడానికి అవకాశం ఇవాళ రేపు నాకు లభించింది. పరమ పావనమైన వసంత ఋతువు అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఋతువుల్లో అది ఒకటి. వసంత ఋతువు, శరద్ ఋతువు. అక్కడ ఆశ్వయుజ మాసం, ఇక్కడ చైత్ర మాసం. ఈ రెండు అమ్మవారికి ప్రీతిపాత్రమైనది. ఇలాంటి పావన క్షేత్రంలో మనం ఈరోజు కూర్చుని అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నిర్వాహకులకు మనవి ఏంటంటే ప్రారంభించిన తర్వాత మధ్యలో తిరగకూడదు, ఎక్కడొదరు కూర్చోండి. ఇక్కడ అమ్మవారి శక్తి ఉంది, ఆ శక్తిని మనం గౌరవించాలి. కాలికి చెప్పులు వేసుకున్నవారు చెప్పులు వదిలి కూర్చోండి. ఇది ఆట స్థలం కాదు, దైవస్థలం, పవిత్రంగా ఉండాలి. ఇక్కడ ఈ దివ్యక్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనం ఉన్న చోటు విలువ మనకు తెలియక వాటిని గౌరవించడం చేత కావడం లేదు. దానివల్ల దేవతా ద్రోహానికి పాల్పడతాం, దేవతల శాపానికి గురవుతాం. ఈ చోటు ఒక మహానుభావుడు పుట్టిన చోటు, స్వామి ప్రణవానంద. ఈయన గొప్పతనం గురించి కైలాస మానస సరోవరం వెళితే కనబడుతుంది. ఎక్కడ కైలాస మానస సరోవరం మామూలుగా దర్శిద్దాము అంటే ఒక ప్రాణాంతకమైన యాత్ర, అది సామాన్య విషయం కాదు. స్వయంగా ఆ చోటు చూసి వచ్చిన అనుభూతి మీకు చెప్తున్నా. పరమపావనమైన కైలాసమే ఒక మహాశ్రీచక్రం, శివశక్తుల నివాసం శ్రీచక్రం అంటే. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో ఆ మహానుభావుడు కొన్ని 10 సంవత్సరాలు, సుమారు 12-13 ఏళ్ళు అనుకుంటా, ఆ మహానుభావుడు అక్కడ మూలలు పర్యటించి తాను స్వయంగా ఒక యోగ సాధకుడై ప్రత్యక్షంగా వాటిని దర్శిస్తూ అనుభవిస్తూ అనుభవాన్నంతటి కూడా గ్రంథంగా రచించారు. మొత్తం భారతదేశంలో ఏ యోగి, ఏ సాహితీవేత్త, ఏ యాత్రికుడు, ఏ పర్యాటకుడు చెయ్యని ఒక మహాకార్యం ఆయన రచించిన మానస సరోవరానికి సంబంధించిన గ్రంథం. అద్భుతమైన గ్రంథం. ఆ గ్రంథం తెలుగులో కూడా ఇవాళ వచ్చింది. ఇక్కడ వారు అందజేశారు నాకు, ఇవాళ చాలా ఆనందించాను నేను. అలాంటి ఆ మహానుభావుడు గ్రంథానికి ఆ రోజుల్లో నెహ్రూవే ముందు మాట రచించారు. ఆయనకి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారం రావడానికి కూడా కారణమైన గ్రంథాలు. కనీసం మానస సరోవరాన్ని చూడలేకపోతే గ్రంథాన్ని చదవాలి. అయితే ఆ గ్రంథంలో ఉన్న కొన్ని విషయాన్ని గ్రహించి కొంతమంది యోగులు ఈ పుస్తకం ఆధారంగా యాత్ర చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ స్వాములు మళ్ళీ వాళ్ళ అనుభవాన్ని రాసేటప్పుడు కూడా వాళ్ళు ఉట్టంకించినవన్నీ ఇందులో విషయాలే. రామకృష్ణ మఠం వారు కొంతమంది బృందంగా కొంతమంది యాత్రికులు వెళ్ళారు ఆ మధ్య స్వామీజీ. వాళ్ళు గొప్ప యాత్ర చేశారు. అది చేసి కైలాస పరిక్రమ చేసి వారి అనుభవాలు రాస్తూ వాళ్ళు ఆధారంగా తీసుకున్న కరదీపిక ఏమిటయ్యా అంటే ప్రణవానంద రచించిన గ్రంథం. ఇది కాకుండా ఆయన శ్రీచక్రంపై రచించిన అత్యద్భుతమైన గ్రంథము. ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయి. కొంత గురువుల నుంచి పొందిన ఉపదేశము, సాధన ఒకవైపు ఉంటూ ఉంటే ప్రత్యక్షంగా ఈ దేశాన్ని పర్యటించినటువంటి అనుభవం, యోగపరమైనటువంటి సాధనలు లభించిన అనుభూతులు ఇవన్నీ రచించారు. సాధారణంగా అనుభవాలు 2 రకాలుగా ఉంటాయి ప్రతి వారికి కూడా. ఒకటి భౌతికంగా మనం పొందే అనుభవాలు. నేను ఫలానా చోటుకి వెళ్ళాను, ఫలానా లాడ్జీలో బస్ చేశాను,
ఫలానా హోటల్లో భోజనం చేశాను, ఫలానా చోట కాళ్ళు కొడుక్కున్నాను, ఫలానా చోట చూశాను, చాలా బాగుంది, ఇదంతా రాసేటటువంటి వాళ్ళు భౌతిక అనుభవాలు అంటారు వీటిని. ఇలాంటి పుస్తకాలు మనకి బోలెడు దొరుకుతాయి. విదేశీయులు స్వదేశీయులు కూడా ఈ ప్రపంచాన్ని పర్యటించినప్పుడు ఈ అనుభవాలను కుప్పలు తప్పలుగా పుస్తకాలు రాశారు. ఇవి మనకు పనికొస్తాయి. ఎలాగంటే టూరిస్ట్ గైడ్లో పనికొస్తాయి, అంతకు తప్ప ఇంకోటి లేదు. వీళ్ళ అనుభవాలన్నీ అది చూసి తిరిగి చేసిన అనుభవాలు మనకంటే గొప్పవే. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా ఒకరు కూర్చున్నాం, వాళ్ళు మనకంటే కొంచెం సాహసించి తిరిగారు, చలికి ఎండకి వానకి తట్టుకుని పర్యాటన చేశారు కనుక అనుభవాలు మనకు పనికొస్తాయి. కానీ అవి భౌతిక అనుభవాలు మాత్రం. ఇది కాకుండా మరికొన్ని అనుభవాలు ఉంటాయి. ఇవి తిరిగి పడుకొని తిరిగే వాళ్ళకి తెలియండి. ఈ అనుభవాలు ఆధ్యాత్మిక అనుభవాలు. వీటికి కావలసింది సాధన, వీటికి కావలసిన యోగ దృష్టి. ఏదో రోజుకో గంట 2 గంటలో పూజ చేసుకున్న వాళ్ళకి తెలియదు. ఎన్నో భోగాల్ని త్యాగం చేసి యోగ దృష్టిని అవలంబించి అంతర్ముఖులై ఆ అమ్మని ఉపాసించేటువంటి వారికి మాత్రమే ఇటువంటి దివ్య దర్శనాలు అవుతాయి. వారు మాత్రమే క్షేత్రంలో కనబడే గోడ, రాయి, రప్ప, గుడి మాత్రమే కాకుండా అందులోని దివ్యత్వాన్ని వాళ్ళు దర్శించగలరు. అలా దర్శించి రాసిన గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవి 2వ రకానికి చెందినవి. ఇవి దివ్య అనుభవాలు. మొదటిది భౌతిక అనుభవాలు, రెండవది దివ్య అనుభవాలు. మొదటిది లౌకిక దర్శనం, రెండవది యోగ దర్శనం. అలాంటి యోగ దర్శనం, దివ్య దర్శనం పొందిన ఒక మహాసిద్ధ పురుషుడు ప్రణవానంద. వారు పుట్టిన చోటికి ఈరోజు వచ్చినందుకు నేను అనుకుంటా ఇది అమ్మవారి యొక్క లీలా రచన అనుకుంటా. అమ్మను కొలుచుకుంటున్నందుకు ఆ తల్లి ఇక్కడికి రా, ఈ సిద్ధక్షేత్రం చూడు అన్నది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక అదృష్టవంతులు, ఒక సిద్ధ పురుషుడు పుట్టినటువంటి చోట నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో పుట్టి పెరగడం కాదు, దాని విలువ తెలుసుకోవడం ఇంకా అదృష్టం. అలా తెలుసుకున్న వాళ్ళకి మరీ నేను ఇక్కడ అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ రేపు ఈ వసంత ఋతువులో ఈ అష్టమి నవమి సంధి కాలాల్లో కృష్ణపక్షంలో దర్శించే యోగం లభించింది. పైగా ఇది ఇప్పటికే సిద్ధక్షేత్రం. ఎందుకంటే గోదావరి తీరమంతా సిద్ధక్షేత్రం. ఉత్తరాదిన గంగ ఎలాగో దక్షిణాదిన గోదావరి ఎలాగా. ఈ దక్షిణ గంగ శివ జటాజూటం నుంచి వచ్చిన నదులు 2 ఒకటి దివ్యమైన గంగా, ఇంకొకటి గోదావరి. ఈ 2 శివ జటాజూటం నుంచి వచ్చాయి. అక్కడ గంగా నదిని దింపినవాడు భగీరథ చక్రవర్తి అయితే ఇక్కడ గంగా నదిని గౌతమి నదిగా దింపినవాడు గౌతమ మహర్షి. ఇద్దరు మహర్షులే. భగీరథుడు క్షత్రియుడైనప్పటికీ కూడా రాజర్షి. ఈయన జన్మతః బ్రహ్మర్షి, మహాత్ముడు గౌతముడు. అందుకు అక్కడ గంగకి ఎంత ప్రాధాన్యమో ఇక్కడ గోదావరికి అంతే ప్రాధాన్యం. అక్కడ గంగా తీరంలో ఎలాగైతే సప్తర్షులు మహాత్ములు ఎంతో మంది తపస్సులు చేసి దేవతలు దివ్యమైన ఈశ్వర ప్రతిష్టలు, శక్తి ప్రతిష్టలు చేశారో, అదేవిధంగా ఈ పరమపావనమైన గోదావరి నది తీరమంతా కూడా తపోభూమి. ఎంత దేవభూమో అంత తపోభూమి. ఒక భూమి పవిత్రం కావాలంటే ప్రధానంగా 2 శక్తులు ఉండాలి. ఒకటి తపశ్శక్తి, రెండోది దేవశక్తి. ముందు వస్తుంది తపశ్శక్తి. తపశ్శక్తి దేవశక్తిని దించుతుంది. ఎలక్ట్రిసిటీ ఉంటుందండి, కానీ దాన్ని దించాలి అంటే మీకు రాగి తీగ కావాలి. అదే కర్ర ముక్కలు తెచ్చుకొచ్చి ప్లగ్గుల్లో పెట్టినా కరెంటు రాదు. వస్తుందా? ఆ ఎలక్ట్రిసిటీని తేవగలిగే శక్తి దేనికి ఉంటుంది? రాగి తీగకు ఉంటుంది. శక్తి అక్కడ ఉంది, కానీ మీరు కర్ర ముక్క పెడితే రాదు, రాగి తీగ పెడితే వస్తుంది. అందుకే దేవతా శక్తి అంతటా ఉంటుంది, కానీ మహర్షులు రాగి తీగల్లా పనిచేస్తారు. గుర్తుపెట్టు. వారు ఏం చేస్తారు? ఆ దేవతా శక్తిని తపశ్శక్తితో ఆకర్షిస్తారు, లాగి తీసుకొస్తారు. అయితే మహర్షులు గొప్పతనం ఏంటంటే వాళ్ళ కోసం ఏం చేయరు, లోకక్షేమం కోసం చేస్తారు. అందుకే మహాత్ములు సంచరించి దేవశక్తిని అక్కడ దించి ఆ చోటును పవిత్రం చేస్తారు. కనుక వారు అక్కడ అడుగు పెట్టడం వల్ల తపశ్శక్తి చేసే దేవశక్తి 2 కలిసి ఆ చోటు ఒక శక్తిధామం అవుతుంది. అలాంటి శక్తిధామం పావనమైన గోదావరి తీరమంతా వ్యాపించి ఉంది. మీకు తెలిస్తే రేపటి నుంచి మరొక అనుభూతితో తిరుగుతారు. ఎందుకంటే ఒక చోటు కష్టపడకుండా దొరికిపోతే విలువ తెలియదు. అందుకు మీరున్న చోటు విలువ మీకు చెప్పడం కోసం నేను వచ్చాను, మరొకటి కాదు. ఇకపై గోదావరిని ముట్టుకున్న చోటు తిరిగినా పశుప్రాయంగా కాకుండా ఒక పవిత్రమైన భక్తిభావం. వాళ్ళకుంటుంది తపశ్శక్తి, భగవంతుడిది సహజమైన ఈశ్వర శక్తి. మరి మన శక్తి ఏమిటి? ఇప్పుడు వాళ్ళేమో తపశ్శక్తితో వచ్చారండి, దేవతలేమో వాళ్ళ శక్తితో వాళ్ళు దిగొచ్చారు. ఇది కాపాడుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా? మీ పెద్దలు మీకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయారు, మీరు ఆస్తులను కాపాడుకుంటున్నారా లేదా? కాపాడుకోవడం 2 రకాలు. దాన్ని మీరు ఉన్నట్టు నష్టపోకుండా కాపాడడం ఒకటి, దాన్ని మరింత ఇంతలు చేయడం ఒకటి.
రెండు రకాలుగా కాపాడుకున్నారా లేదా? మీ పెద్దలు ఇక్కడ పొలాలు ఇచ్చారు, పొలాలుగా ఉంచారా, ఖర్చు చేశారా? చేస్తే నష్టం ఎవరికి? ఇచ్చిన పెద్దలకి కాదు, పుచ్చుకున్న మనకి. దాన్ని మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? యథాతథంగా కాపాడుకున్నారు, లేక పెంచుకుంటూ 1 ఎకరాన్ని 10 ఎకరాలు చేసిన మహాత్ములు ఉంటారు, అవునా లేదా? కానీ ఈ లెక్కలు చూపించుకోవడానికి అందరూ సిద్ధమే. కానీ పెద్దలు ఇచ్చిన తపశ్శక్తిని, దైవశక్తిని ఏం కాపాడుకుంటున్నాం? వాళ్ళకి తపశ్శక్తి, భగవంతుడికి దైవశక్తి ఉంటే మనకి శక్తి ఉంది. అదే ప్రశ్న వేశాను. మనకు శక్తి ఉండాలి, అది భావనా శక్తి, భక్తి శక్తి. ఇది మనం తెచ్చుకోవాలి. కనీసం అక్కడున్న పవిత్రతను భావించండి, భక్తి తెచ్చుకోండి. దాని పట్ల ఒక వినమ్రమైన భావంతో, భక్తి భావంతో, వినయ భావంతో ఆశ్రయించండి. అప్పుడు ఆ తపశ్శక్తిని, దైవశక్తిని మీరు పొందగలరు. అక్కడ మీకు రాగి తీగ అంటే ఏంటి? భావనా శక్తి. లేకపోతే మనం కూడా కర్ర ముక్కలు అయిపోతాం. అక్కడ తపశ్శక్తిని పొందడం, దైవశక్తిని పొందడం. మనం రాగి తీగల్లా మారాలంటే మనలో రాగి ఏమిటి అంటే భక్తి, మనలో రాగి ఏమిటి అంటే భగవంతుడిపై అనురాగమే మనలో రాగి. ఇది తెచ్చుకోండి. ఆ శక్తిని ఇక్కడ ప్రోధి చేసి మరో తపస్వి అధునాతన కాలంలో మీకు ఇక్కడ శ్రీచక్ర రూపంలో ప్రతిష్ఠించాడు మహానుభావుడు. శ్రీచక్రం పైన చేసిన శోధన, సాధన అంతా ఇంత కాదు, ఎన్ని రకాలు శోధించారు. నాకు ప్రణవానంద గారి పరిచయం ఇవాళ మొదలు కాదు. అదే యోగులు మనల్ని ఎలా పలకరిస్తారో మనకు తెలియదు. వాళ్ళకి భౌతిక శరీరం లేదనుకుంటాం, కానీ యోగ శరీరం ఉంటుంది. వాళ్ళకి దివ్య శరీరాలు ఉంటాయి. భౌతిక శరీరం చాలించిన దివ్య శరీరాలతో వాళ్ళు సూక్ష్మ భూమికల్లో విహరిస్తూ ఉంటారు. వాళ్ళు అలా పిలుచుకొని తెచ్చి కూర్చోపెడతారు. అలా వాళ్ళ అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే వాళ్ళు ఇక్కడికి రాగలిగారు. ఎందుకంటే తల్లి అన్నది ఇన్ని వేల మంది ఉన్నా ఎందుకు రాలేకపోయారంటే అమ్మ చూపు వాళ్ళ మీద సోకలేదు, ఆ యోగం లేదు వాళ్ళకి. లేకపోతే పరమపావనమైన గోదావరిలో పుట్టు కూడా ఎవడో ప్రభు అనుకుని పరాయి మతాలుగా పోతున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం వాళ్ళకి. వాళ్ళకి యోగం లేదు, ఇక్కడున్న గొప్పతనాన్ని పొందే యోగం లేదు. రాగి ముక్కల్లా ఉండకుండా రాతి ముక్కల్లా మిగిలిపోయారు వాళ్ళు. ఇక్కడున్న విద్యుత్ శక్తులు పొందలేకపోతున్నారు. మళ్ళీ ఆ అన్నల్ని మీరు రాతి ముక్కల్ని రాగి ముక్కలు చెయ్యండి, ఇక్కడ గొప్పతనం చెప్పండి, రమ్మనండి. ఇక్కడ లభించే స్వస్థత, ఇక్కడ లభించే సువార్త ఇంకెక్కడ లభించదని చెప్పండి వాళ్ళకి. పరాయి చోటుకు పోతే పతనమైపోతారని చెప్పండి. అమ్మ ఒడి ఉంది ఇక్కడ, గోదావరి అమ్మ ఒడిలో అమ్మ జగజ్జనని కొలువు తీరు ఉంది. ఇక్కడున్న అమ్మ విలువ మీకు చెప్పడం కోసమే నేను వచ్చానే తప్ప మరేమిటి కాదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి శక్తి స్పందన తెలియాలంటే ఇందాక మంచి పుస్తకం చూపించారు, వైబ్రేషన్స్ గురించి ఆయన రచించిన పుస్తకాన్ని. ఈజ్ సైంటిస్ట్ అండి ప్రణవానంద, సామాన్యంగా ఆయన చదివింది ఆధునిక విద్యని, కానీ యోగం వైపు ఆయన తిరిగారు. మీకు చిత్రం ఏంటంటే అక్కడ టిబెటియన్స్, మానస సరోవరం ప్రాంతంలో టిబెటియన్స్ మర్చిపోని భారతదేశ యోగి ప్రణవానంద. ఆయన తెలుగువాడు కావడం, మన గోదావరి తీరవాసుడు కావడం మనం చేసుకున్న అదృష్టం. ఇలాంటి పరమపావనమైనటువంటి చోట్ల మన అమ్మ గురించి చెప్పుకుంటున్నాం. శ్రీచక్రం గురించి చెప్తారా అని నన్ను అడిగారు ఆత్మీయులు. నేను శ్రీచక్రం గురించి చెప్పను, శ్రీచక్రం గురించే చెప్తాను అన్నాను 2 మాటలు. ఇదేమిటండి, ఏదో ఒకటి ఉంటుంది కానీ, ఉంటే వెలుగు ఉండాలి, లేకపోతే చీకటి ఉండాలి. వెలుగు చీకటి కలిపి ఉంటాయా? మరి ఏమిటి మీరు చెప్పింది అంటే, శ్రీచక్రం గురించి తెలుసుకోవడం 2 రకాలు. ఉపాసనలో దిగి గురువుల ద్వారా తెలుసుకోవాల్సిన రహస్యాలు కొన్ని ఉంటాయి, అవేమీ లేకుండా తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. కనుక సభలో ఎంత మేరకు చెప్పాలో అంత మేరకే నేను చెప్తాను. ఎందుకంటే అందరికీ అన్నీ అలా చెప్పకూడదు. ఏమిటంటే అలాగా అందరికీ ఉపయోగం కదండి అంటే, మీరు ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలాసేపు వెయిట్ చేస్తారు రిసెప్షన్లో, అవునా లేదా? చాలాసేపు పట్టింది, ఎందరో పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు. ఆఖరికి లోపల ఉన్న డాక్టర్ గారికి వీళ్ళందరినీ చూడగలనా లేదని భయం పుట్టింది. ఆ డాక్టర్ గారు క్లినిక్లోంచి బయటకు వచ్చారు. వచ్చే పేషెంట్లందరికీ మాట, మీ అందరికీ మందు చెప్తాను, రాసుకోండి, ఇంటికి వెళ్ళిపోయి వాడండి అని చెప్పాడు. అందరూ మరి కూర్చున్నారు. డాక్టర్ గారికి దయ ఎక్కువ, అందుకని అందరికీ మందు చెప్తున్నాను రాసుకోండి అని పంపించాడు. ఇప్పుడు ఆ డాక్టర్ మంచి డాక్టర్ అంటారా కాడంటారా మీరు చెప్పండి, నేను చెప్పండి. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా, మెడిసిన్లో ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు కానీ రోగాల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఉంటుంది. చెప్పండి, అందరికీ కలిపి ఒకటే మందు డైరెక్ట్గా ఇచ్చేటటువంటి డాక్టర్ గారు మంచివాడా పిచ్చివాడా? చెప్పండి. మంచివాడా? ఎలా అవుతుందండి? వాళ్ళు పిచ్చివాడు అంటారు. అందరికీ మందు ఒకటి ఉండదు, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జబ్బు. డాక్టర్ ఒకటే, ఆరోగ్యం ఒకటి, అందరికి కావాల్సింది ఆరోగ్యం, లక్ష్యం ఒకటే. ఇవ్వడానుకున్న డాక్టర్ గారు ఒకటే, కానీ జబ్బులు వెరైటీ. అంతెందుకండి,
ఒకే డాక్టరు ఒకే రకం షుగర్ పేషెంట్లందరికీ ఒకే మందు ఎప్పుడైనా రాశాడా? ఇక్కడ ఎవరైనా డాక్టర్ గారు ఉన్నారా? లేదు. షుగర్ పేషెంట్లు ఉన్నారా? వాళ్ళకు కొదవలేదు. చక్కెరకు కొదవ ఉందే కానీ చక్కెర రోగులకు కొదవలేదు మన దేశంలో. ఉందా లేదా? ఏ చక్కెర రోగగ్రస్తులున్న ఇద్దరు ఒక్కసారి చెప్పండి, మీరిద్దరు ఒకే రకం మందు పడుతున్నారా? లేదే. ఎందువల్ల? చక్కెర రోగం ఒకటే, కావాల్సిన ఆరోగ్యం ఒకటే, కానీ బాడీలు వేరు, బాడీ కాన్స్టిట్యూషన్ వేరు, ఈ బాడీకి ఉన్న వ్యవస్థ వేరు, ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క వ్యవస్థ. అందుకే డాక్టర్ గారు ఎంత దయ పుట్టినా అందరికీ మందు చెప్పకూడదు. అది దయ పుడితే ఓపిక్గా ఒక్కొక్క పేషెంట్ని పిలిచి వాడిని ఇంటర్వ్యూ చేసి వాడి శరీర వ్యవస్థ చూసి వాడి నాడి చూసి వాడి గుండె చప్పుడు చూసి వాడికి తగ్గ పరీక్ష చేసి వాడికి తగ్గ మందు రాస్తాడు. అవునా లేదా? అదేవిధంగా మంత్రము పద్ధతి కూడా వాడిని పరిశీలించి వాడి సంస్కారం ఏంటి, వాడి జీవన విధానం ఏంటి, వాడి తినే ఆహారం ఏమిటి, వాడి ఆచారం ఏంటి, వాడి వ్యవహారం ఏంటి, బతుకుతున్న పద్ధతులు ఏమిటి, వాడు ఇచ్చే మంత్రం ఎంత మేరకు చేయగలడు, వాడి శక్తి ఎంత మేరకు ఉన్నది, ఇవి పరిశీలించి దాన్ని బట్టి మంత్రం ఉపదేశించేస్తారు గురువులు. అందుకే మంత్రం పొందాలంటే పుస్తకాలు చాలు, గురువుల దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా? ఇప్పుడు మనకి ఇంటర్నెట్ పెరిగింది. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు కూర్చున్న కుర్రవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటర్నెట్ ఆపరేట్ చేయగలిగే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు కదమ్మా. మీరు ఈ రోజుల్లో ఇంటర్నెట్కి వెళ్ళి ఏ రోగానికి ఏ మందు అని కొడితే బోర్డు లిస్ట్ కనబడుతుంది. మీ అందరు మీరే బ్లడ్ టెస్ట్ చేసుకొచ్చి రోగం తెలుసుకుని ఇంటర్నెట్లో కొడితే మందుల పేర్లు వస్తాయి. రాసుకుని వెళ్ళి కొనుక్కుంటారా? మెడికల్ షాప్ వాడు ఇస్తాడా? ఈ దేశంలో ఇస్తాడు కానీ పై దేశాల్లో అసలు ఇవ్వడు. వితౌట్ ప్రిస్క్రిప్షన్ నో మెడిసిన్. అవునా లేదా? ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఇవ్వడు. ఇస్తే వాడిని అరెస్ట్ చేయాలి. ఈ దేశంలో చెయ్యర్లేండి, కానీ చెయ్యాలి. ఈ దేశంలో కూడా రూల్ ప్రకారం. ఎందుకంటే మనకు డబ్బు వస్తే చాలు, మన డబ్బు పోయినా పర్వాలేదు, వాడికి ఉన్నా పర్వాలేదు, మనం పోయినా పర్వాలేదు, మన డబ్బు పోయినా పర్వాలేదు. అవునా లేదా అమ్మా? మీరు చదువుకునేవాడు, మీరు చెప్పండి నాకు. మొత్తానికి కూడా తెలిసేది కదా. మనకి ఇక్కడ చేతిలో మిషన్ ఉన్నా మనం మందు పేరు చూసి వాడేయకూడదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. అలాగే పుస్తకాల్లో మంత్రాలున్నా మనంతా మనం చూసి చదవకూడదు, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. ఇది సంప్రదాయం. సంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించరాదు. సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి సదాచార ప్రవర్తిక దురాచార శమని. సదాచారము సత్సంప్రదాయం కావాలి. వేటికి? మంత్రాలకి, ఉపదేశాలకి, యంత్రాలకి, ఆరాధనలకి అని నమ్మే సంప్రదాయంలో ఉన్నాను కనుక నేను ఇదే చెప్తాను. నేను తెలిసింది కదా. ఎందుకంటే మేము మా గురువుల దగ్గర సంప్రదాయబద్ధంగా విద్యను నేర్చుకుని దాని ఫలితాలు పొంది బతుకుతున్న వాళ్ళం కనుక అదే మాట చెప్తాం. నేను ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫలానా పద్ధతిలో మందు పుచ్చుకుని ఆరోగ్యంగా ఉన్నానండి అని చెప్పడానికి సిగ్గెందుకండి, బిడియం ఎందుకండి? నేను ఎలా ఆరోగ్యంగా ఉన్నానో మీరు అలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉందండి. కొన్ని మందులు ఉంటాయండి, చవనప్రాశ ఎవడైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఆరోగ్యం కోసం ఆహారం ఇలా తినాలి అని అందరికీ ఉపన్యాసం పెట్టి చెప్పచ్చు. డాక్టర్ గారు కూడా వచ్చి షుగర్ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఏంటి, షుగర్ వస్తే ఎలా జాగ్రత్తగా ఉండాలని ఉపన్యాసం చెప్తే మీరు అది పాటించి జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది పబ్లిక్లో అందరికీ చెప్పచ్చు. కానీ మందు ఇచ్చేవాడు మాత్రం ప్లేస్ జాగ్రత్తగా పిలవాలి. ఇదే విధంగా షుగర్ కోసం, షుగర్ రాకుండా ఉండడం కోసం, వస్తే పెరగకుండా ఉండడం కోసం జాగ్రత్తలు చెప్పే మెడికల్ ఉపన్యాసాలు ఎలా పెడతారో ఈ 2 రోజులు అమ్మారాధన ఉపన్యాసాలు అలాంటివే. ఇది మీకు నేను చెప్పాను. కానీ మీ అందరికీ పాటించుకునేటటువంటి పద్ధతులు చెప్తాం. అయితే ఇక్కడ మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు, మేము ఎలా తరిస్తామని ప్రశ్న ఉంటే మంత్రం అక్కర్లేకుండా, యంత్రం అక్కర్లేకుండా, తంత్రం అక్కర్లేకుండా ఎలా తరించవచ్చో చెప్పడానికి అమ్మ ఈరోజు ఇక్కడ నన్ను ఆజ్ఞాపించింది. మీరు లలితా శాస్త్రం చదువుతున్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తే సంతోషం. పెద్ద గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. చాలా సంతోషం చేయండి. అమ్మవారు ఏం చేస్తే సంతోషిస్తుందో లలితా శాస్త్రంలో చెప్పారు. నేను చెప్పను ఆ పేర్లు, మీకు తెలిసినవే. భక్తి ప్రియా, భక్తి వశ్యా, భక్తి గమ్యా, భయాపహ. ఇది ఒకటి రాసుకోండి. మీకు లలితా శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మీకు శాస్త్రం చెప్తున్నా, మీకు టెక్నిక్స్, చిట్కాలు. నేను అది చెప్పి వెళ్ళిపోను, మీరు చేసుకోవడానికి పనికొచ్చే చెప్తాను. మీరు ఆరోగ్యంగా, హాయిగా, ఆనందంగా అమ్మవారి దయ పొందడానికి పనికొచ్చే చెప్పి వెళ్ళిపోతున్నా. భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య, భయాపహ. ఇది ఒక దగ్గర రాసుకోండి. రెండవది మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని. చదివారు కదా. ఇందులో మహాప్రళయ సాక్షిని పక్కకి తీసేయండి. మైత్ర్యాది వాసనాలభ్య ఇది ఒక పక్కన రాసుకోండి. నేను మీకు 2 రోజులు చెప్పబోయే కోర్సు, మీ 2 రోజులు నేను మీకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్. ఇది ప్రమాదం లేని ప్రిస్క్రిప్షన్, ఇది వాడండి. రెండవది ఏమిటి? మైత్ర్యాది వాసనాలభ్య అయింది కదా. మరొకటి ధ్యాన గమ్య. రాసుకున్నారా? ధ్యాన గమ్య. మైత్ర్యాది వాసనాలభ్య తర్వాత ధ్యాన గమ్య.
ఇది ఒకటి రాసుకోండి. రాశారా? అమ్మ రాసుకున్న వాళ్ళు ఇంకా కంగారు పడద్దమ్మా, రాసిన వాళ్ళని అడిగి తీసుకోండి, పర్వాలేదు. లేకపోతే రేపు మళ్ళీ చెప్తా. ప్రస్తుతం వినండి శ్రద్ధగా. చాలు వింటే రాసుకున్న దానికంటే గొప్పది. వినండి, వింటే గుర్తుంటుంది. రాసుకుంటే రెండు మర్చిపోతాం, పర్వాలేదు. ఎలాగో రాసుకున్నాం కదా అని చూడం, రాసుకుంటున్నాం కదా వినం, మర్చిపోవడానికి మహదవకాశం. కనుక ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ధ్యానగమ్య. ఇంకోటి జ్ఞానగమ్య. ఉన్నాయో లేదు మీరు చదివిన దాంట్లో? నామపారాయణ ప్రీత రాసుకున్నారా? అదొకటి రాసుకోండి. ఆబాలగోప విదిత, ఇది రాసుకోండి. ప్రస్తుతానికి ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని, ఇక్కడ ధర్మాధార తీసుకోండి. ఇవన్నీ మీకు ఎలాగ అమ్మవారి అనుగ్రహం రావాలో మార్గాలు అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి గుర్తుపెట్టుకుని దాచిపెట్టుకోండి. నేను వీటన్నిటి ఒకటి విప్పుకుంటూ మీ దగ్గరికి చూపిస్తూ వస్తాను. ఇక్కడ ఎక్కడైనా మీకు పొరపాటున మంత్రగమ్య అని కనబడిందా? మంత్రగమ్య, మంత్రవశ్య, మంత్రలభ్య ఈ శబ్దాలు కనబడ్డాయా? మంత్రానికి దొరుకుతుంది, మంత్రంతో లొంగిపోతుంది, ఎక్కడ ఉందా? మరి దేంతో లొంగుతుందిగా? భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య. భక్తికి ఎక్కువ స్ట్రెస్ ఇచ్చారు చూడండి. భక్తి అంటే అమ్మకు చాలా ఇష్టం, భక్తికి లొంగిపోతుంది, భక్తికి దొరికిపోతుంది. గమ్యము అంటే దొరికేది, వెళ్ళాల్సింది, చేరాల్సింది. అమ్మ దగ్గరికి ఎలా చేరగలరు అంటే భక్తి వల్ల చేరగలరు. పైగా అమ్మ దేనికి లొంగుతుందిరా బాబు అంటే భక్తికి లొంగుతుంది. అమ్మకి ఇష్టమైన వస్తువు భక్తి. అంతేకాదు నామపారాయణ ప్రీత, నామపారాయణం చేస్తే చాలా సంతోషిస్తుంది. కానీ మంత్ర జపం ఎక్కడ ఉందా? మంత్రం కూడా భక్తి లేకుండా చేస్తే దొరకదు అమ్మ, గుర్తుపెట్టు. మీరు అర్థం పట్టు కూర్చుని మంత్రం జపించినా మంత్రసిద్ధి వస్తుందేమో కానీ అమ్మ అనుగ్రహం రాదు. అమ్మ కృప కావాలంటే అమాయకమైన, నిష్కపటమైన, నిష్కల్మషమైన భక్తి ఒక్కటే ఆధారం, మరొకట్లేదండి. అందుకు అమ్మను పొందాలి అంటే, అమ్మ అనుగ్రహం కావాలంటే భక్తి పెంపొందించుకోవాలి. దానికి శాస్త్రాలు అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. దానికి కావాల్సింది కేవలం ఒక నిష్కల్మషమైన మనస్సు, ధర్మంతో బ్రతికే జీవితం. అందుకే ధర్మాధార. అలాగే ప్రపంచంలో నువ్వు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావో కావాలి. కనుక నేను ఇక్కడ అమ్మ భక్తులకే చెప్పట్లేదు, మనుష్యులందరికీ పనికొచ్చే విషయం చెప్తున్నాను ఇక్కడ. అందుకు మీరు మనుష్యులైన వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురండి, వాళ్ళకి పనికొచ్చే విషయం చెప్తాను. వినండి, మనుష్యులు ఎలా బ్రతకాలో చెప్పారు. మనంగా చక్కగా బతికితే అమ్మ సంతోషిస్తుంది. మనం అలా బతకడం లేదు. అందుకే అమ్మ కృపకు పాత్రులం కావడం లేదు. అమ్మ కృపకి పాత్రులం కావాలంటే మనం ఎలా బతకాలో అమ్మ అలా చెప్పింది. ఎక్కడ చెప్పింది? మీకు నా కళ్ళకు చెప్పిందా? మరొక మాట లలితా శాస్త్రంలో ఉంది. నిజాజ్ఞా రూప నిగమా పుణ్యా పుణ్య ఫలప్రద. ఎక్కడ చెప్పింది ఆవిడ? నిజాజ్ఞా రూప నిగమ. దీని అర్థం ఏంటి? చదివేము, అర్థం తెలుసుకున్నారు. ఆజ్ఞ అంటే ఆర్డర్. ఒక రాజు ఒక రాజ్యాన్ని పాలించాలనుకున్నాడు. ఆ రాజ్యంలో వాళ్ళు ఎలా ఉండారో ఒక కోడ్ తయారు చేస్తాడు. ఇప్పటికి కూడా మన ప్రభుత్వం మనకు పాలించేప్పుడు కాన్స్టిట్యూషన్ ఒకటి తయారు చేసుకుంటేనే కదా మనం అందరం కాన్స్టిట్యూషన్ లోబడన్నాం. లా అండ్ ఆర్డర్ ఉందా లేదా? మనం లా అండ్ ఆర్డర్ కి, కాన్స్టిట్యూషన్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం శిక్షించే హక్కు ఉందా లేదా ప్రభుత్వానికి? కనుక దానికి సమ్మతంగా ప్రవర్తించాలి తప్ప న్యాయానికి, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. న్యాయం, చట్టం ఎవరు ఏర్పరిచారు? మీ దేశంలో మీ గవర్నమెంట్ ఏర్పరిచింది. కానీ అమ్మ గవర్నమెంట్ ఏ దేశానికి సంబంధించింది? సమస్త లోకాలకి సంబంధించింది. ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, మర్చిపోవద్దు. ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మదేవుడు మొదలుకొని పురుగు వరకు సమస్త జీవులకి తల్లావిడ. ఇలాంటి లోకాలు ఎన్నున్నాయండి? ఎన్నున్నాయో లెక్క పెట్టగలరా మీరు? ఒక ఆయన గురువుగారి దగ్గరికి వెళ్ళేట, అడిగేట, ఎన్ని లోకాలు ఉన్నాయి స్వామి ఈ లోకంలో, ఈ ప్రపంచంలో అన్నాడు. ఎవరి లోకం వాడిది అని చెప్పాడు. నిజమే, ఎవరి లోకం వాడిదే, కానీ ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. అందుకే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అమ్మవారు మీకు నాకు మాత్రమే తల్లి కాదు, బ్రహ్మదేవుడు మొదలు పురుగు వరకు అందరికీ తల్లి ఆవిడ. ఆ బ్రహ్మకీట జనని, అనేక కోటి బ్రహ్మాండ జనని. అటువంటి తల్లి అంటే సర్వ జగత్తుకి ఎవరు కారణమో ఆవిడ అమ్మ. అంతే కదా? మీరు పుట్టడానికి ఎవరు కారణం చెప్పండి? పుట్టిన తర్వాత పొగరు వచ్చింది, కానీ పుట్టిన ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టిన తర్వాత నన్ను మించిన వాళ్ళు లేడనుకుంటున్నాం, కానీ ఎలా పుట్టాం? ఈ శరీరం మీరు నేను తయారు చేసామా? లేదు. మరి ఎవరు తయారు చేస్తారు? మీ అమ్మగారా? మీ అమ్మ పొట్టలో పడితే ఆవిడ కాపాడింది అంతే, కానీ ఆవిడ కూడా మీ రూపం తయారు చేయలేదు. ఆలోచించండి. ఆఖరికి ఒక బిందువుగా పడి ఒక రూపం మీరు తీసుకున్నారు. ఈ రూపం మీరు తీసుకున్నారా? మీరు చెక్కుకున్నారా మీ రూపాన్ని? మీరు చెక్కుకునే అవకాశం ఇస్తే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్లో చెక్కుకునేవారు. కానీ మనకు మనం చెక్కుకోలేదు. అది
ఎవరు చెక్కారు ఆలోచించండి. ఇక్కడే కొంచెం తెలియాలి. చూసారా? వినండి, ఎవరు చెక్కారు ఇదంతా? ఏ శక్తి చెక్కింది? అంతేకాదు, చిట్ట చివరికి 9 నెలలు పూర్తి అయిపోయాయి. మీకు మీరు తయారైపోయారు. మీరు కడుపులోంచి వచ్చారా? కాదు, ఎవరో మిమ్మల్ని కడుపులోంచి తోశారు బయటికి. మీ అమ్మ కూడా రారా నాన్న అయిపోయిందని బయటకు తేలే. ఆవిడ కూడా నానా అవస్థ పడితే మీరు బయటకు వచ్చారు. మిమ్మల్ని కడుపులో పెట్టుకున్న తల్లి బయటికి తీయలేదు. కడుపులో పడ్డ మీరు మీ అంతటికి బయటికి రాలేదు. ఎవరు వచ్చారు? బయటకు వచ్చారు. అంతవరకు కడుపులో ఉన్నప్పుడు మిమ్మల్ని పోషించింది ఎవరు? మీ అమ్మలోంచి వెళ్ళిన శక్తి. ఇప్పుడు కడుపు నుంచి బయట పడ్డాక మిమ్మల్ని పోషిస్తుంది ఎవరు? ఈ తల్లి కొంతకాలం వరకు పెంచి వదిలేస్తుందండి, కన్న తల్లి. తర్వాత మిమ్మల్ని పోషిస్తున్నది ఎవరు? మీకు కడుపులో రూపమిచ్చింది, మిమ్మల్ని బయటకు తోసింది. మీరు బయటకు వచ్చేసినా మీ శరీరంలో వదలకుండా మీలో కూర్చుని ఊపిరిగా కదులుతూ మిమ్మల్ని బ్రతికిస్తూ, మీరు తిన్న తిండిని అరిగిస్తూ, మీకు శక్తినిస్తూ మిమ్మల్ని నడిపిస్తున్నది ఎవరు? ఈ ప్రపంచంలో మిమ్మల్నే కాదు, ఇలా మీలాగా నాలాగా మీలో నాలో ఉండి నడిపిస్తూ ప్రతి అణువులో ప్రతి పురుగులో చిట్టచివరికి బ్రహ్మదేవుల్లో సమస్త దేవతల్లో ఉండి నడిపిస్తున్న శక్తి ఎవరున్నారో ఆ శక్తిని అంతటి కలిపి ఒకటే అనండి, అది ఆదిశక్తి, అది ఆ పరాశక్తి. ఆ శక్తి మనల్ని పుట్టించి పెరిగించి లయింపజేస్తూ ఈ శరీరం వదిలేసినా మళ్ళీ జీవుణ్ణి జాగ్రత్తగా పట్టుకుని వీడి కర్మకు తగ్గ మరో శరీరంలో ప్రవేశిస్తూ అక్కడా నడిపిస్తూ వీడు బాగుపడే వరకు వీడికి అనేక జన్మల్లోకి తిప్పుతూ వీడు బాగైన తర్వాత వీడిని తలలో కలుపుకుంటూ ఉన్నటువంటి తల్లి ఎవరో? ఆ తల్లిని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని అంటున్నారు మీరు ఇక్కడ. కనుక ఆవిడ ఎవరండి? అమ్మా. ఏ మంత్రం నాకు రాదండి, ఈ మంత్రం వస్తే చాలు అమ్మా అని పిలవగలిగితే అంతకు మించిన మంత్రం లేదు. అవునా లేదు? అందుకే అమ్మా అని పిలవగలిగితే, ఎలుగెత్తి పిలవగలిగితే, ఏడ్చి పిలవగలిగితే ఆ తల్లి వెంటనే కరిగి అనుగ్రహిస్తుంది. అందుకే ఏ మంత్రం వచ్చినా తంత్రం వచ్చినా రాకపోయినా ఏ ఆడబడిన చేతనైతే అదే చాలు ఇక్కడ. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తున్న మాట, బొమ్మలతో ఆడుకున్నంతసేపు అమ్మ పలకదు, బొమ్మలన్నీ పక్కకు తోసి అమ్మా అని ఏడిస్తే అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది. ఇక్కడ అది ఏడవడం రావాలి. అలా ఏడ్చేది రామకృష్ణ పరమహంస, అలా ఏడ్చేది శంకర భగవత్పాదులు వారు. ఆ ఏడవగానే అమ్మ అనుగ్రహించి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చింది. వాళ్ళు చెప్పిన మాటలతో మనం మోక్షం పొందుతున్నాం. కనుక బాలానాం రోదనం బలం. ఏడ్చి సాధిస్తారు పిల్లలు. మన అమ్మ కోసం ఏడవాలి, అమ్మ అని ఏడవాలి. అమ్మ అంటే ఇప్పుడు అక్కడ తెలిసింది, ఎక్కడో కూర్చున్న ఆవిడ కాదు, అంతటా వ్యాపించిపోయి నడిపిస్తున్నది. అందుకే ఆవిడ వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి. వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి. ఆవిడ ఎంత వ్యాపించిపోయింది, వివిధ ఆకారములుగా ఆవిడే భాషిస్తుంది. ఇది గ్రహించండి. మీరు రకరకాల పాత్రల్లో గంగాజలం నింపారు. పాత్రలన్నిట్లో రకరకాల గంగాజలాలు, అవునా? లేదు, అన్ని పాత్రలు గంగాజలం ఒక్కటే. ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క ఆకారం. ఒక పాత్ర గుండ్రంగా ఉంది, ఒక పాత్ర నలుచదరాలతో ఉంది, ఒక పాత్ర త్రికోణాకారంలో ఉంది. ఆ పాత్ర ఏ ఆకారంలో ఉందో గంగ అదే ఆకారంలో కనబడుతుంది. కానీ ఆకారం పాత్రదా గంగదా? కానీ మీరు గంగ అక్కడ ఉన్నప్పుడు ఏ ఆకారంలో కనబడుతుంది? పాత్ర ఆకారంలో కనబడుతుంది. అలాగా వివిధ ఆకారముల్లో కనబడుతున్నది ఒకే గంగ. అదేవిధంగా మీలో నాలో వివిధ ఆకారాలుగా కనబడుతున్నది ఒకే అమ్మ. అదే వ్యాపిని వివిధాకారం. అయితే ఆవిడ అమ్మ అని తెలుసుకుని ఆవిడని కొలుచుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అమ్మ వల్ల బతుకుతున్నాం కానీ అమ్మని తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఎలాంటిది? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఆయన ఒక చీకటి గదిలోకి వెళ్ళేట. ఆ చీకటి గదిలో ఉన్న ఒక ఆయన అడిగాడు, ఈ గదిలో ఏమున్నాయి చెప్పన్నాడు. వెంటనే ఆయన, ఈ గదిలో ఏమున్నాయి నాకు ఎలా కనబడుతుందండి, చీకటిగా ఉంది, నేను చెప్పలేను అన్నాడు. కనుక నాకేం కనబడలేదు కనుక ఈ గదిలో ఏం లేదన్నాడు. బాగుంది. వాడికి కనబడలేదు కనుక లేదు, ఇదో మూర్ఖత్వం. అంతేగాని నాకు చూడటం చేత కాదు అనట్లేదు వాడు. రెండండి, చూడలేకపోవడానికి రెండు కారణాలు. ఒకటి బయట చీకటైనా ఉండాలి, లేదా నీకు గుడ్డితనమైనా ఉండాలి. రెండిట్లో ఏదైనా ఉండాలి. నువ్వు గుడ్డివాడిని చూడలేక వస్తువు లేదంటావా? మూర్ఖుడా. లేదా బయట చీకటైనా ఉండాలి. ఇప్పుడు వీడు కళ్ళు ఉన్నాయి, బయట చీకటి ఉంది, చూడలేడు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? లైట్ వేశాడు. ఇప్పుడు చెప్పి ఈ గదిలో ఏమున్నాయి అన్నాడు. అన్నీ చెప్పడం మొదలెట్టాడండి. అయ్యా, ఈ గదిలో బల్ల ఉంది, బల్ల మీద లైట్ ఉంది, లైట్ మీదేమో ఇది బల్ల మీద బల్బ్ ఉంది, బల్ల మీద బల్బ్ ఉంది, దాని పక్కన పుస్తకం ఉంది, దాని పక్కన పెన్ను ఉంది. ఇవన్నీ చెప్పాడు. ఇంకా గోడ మీద బల్లి ఉంది. ఇన్ని చెప్పాడు కానీ ఇవన్నీ చూపించడానికి కాంతి ఉందని చెప్పలేదు. అదేవిధంగా ప్రపంచంలో అన్నీ చూస్తున్నాం కానీ ఇవన్నీ ఉండడానికి ఆధారమైన భగవంతుడిని మర్చిపోతున్నాం. మనం ఇక్కడ తెలుసుకోండి. అవన్నీ ఉండడానికి అసలు కారణం అది లేకపోతే ఏమీ లేవు.
అలాగే ప్రపంచానికంతటికి వెలుగెవరు? ఆ తల్లిని మర్చిపోయి ప్రపంచంలో మనం తిరుగుతున్నాం. మీకు నాకు శక్తినిచ్చే పరాశక్తిని మర్చిపోతున్నాం. తెలుసుకు బతికేవాడు జ్ఞాని, తెలియకుండా బతికేవాడు అజ్ఞాని. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నామో తెలుసుకుని ప్రయత్నించేవాడు సాధకుడు, తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు సాధకుడు, తెలుసుకున్నవాడు సిద్ధుడు, ఏమీ తెలియకుండా బతికేవాడు పశువులు. అందరికీ ఒకటే పద, అమ్మ తెలియకుండా బతికే వాళ్ళందరూ మనుష్యులు జంతువులు అని కాదు, అందరినీ కలిపి ఒకటే పేరు పశువు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? పశువుల్లో ఉన్నామా, లేదా తెలిసిన సిద్ధుల్లో ఉన్నామా, తెలుసుకునే సాధకుల్లో ఉన్నామా? ఆలోచించండి, ఎందులో ఉన్నామా? నిశ్చయం, ఖచ్చితం, కన్ఫర్మ్, కాన్ఫిడెంట్. అమ్మని తెలుసుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు? ఇవాళ ఇక్కడ ఉందని పిలిస్తే ఎంతమంది వచ్చారు? తీరిక చూసుకొని వచ్చారు అమ్మలక్కలు. కొందరు సాధన చేసుకొస్తే ఇంకా సంతోషం. అమ్మవారిని తెలుసుకోవడానికి కానీ అమ్మ కృప పొందడానికి ప్రయత్నించేవాళ్ళు గొప్పవాళ్ళు. నేను ఒప్పుకుంటా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు సాధకులు, లేకపోతే ఇళ్లలో కూర్చోకుండా. ఎందుకు వచ్చారంటే ఇక్కడికి అమ్మ కోసమే కదా, కానీ మీరు గొప్పవారి మధ్యలోకి వస్తా. ఇంకా పశువుల్లో మిగిలిపోలేదు మనం. సంతోషం. మొత్తానికి వ్యాపిని వివిధాకార విద్యా స్వరూపిణి. అసలు అమ్మ గురించి ఆలోచించకుండానే బతికేస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళు ఎందుకు ఇలా బతుకుతున్నారు? ప్రణవానంద లాంటి మహాత్ములు ఎందుకు అడవి తిరిగి సిద్ధి పొందిపోయారని ఆలోచించండి. కనుక ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు. అమ్మను తెలుసుకున్న ముక్తులు కొందరు, అమ్మను తెలుసుకోకుండా బతుకుతున్న బద్ధులు కొందరు. దేనితో బంధింపబడ్డారు? మాయ చేత బంధింపబడ్డారు. వీళ్ళు మాయకు అతీతంగా ఉన్నారు వాళ్ళు. కనుక ఇద్దరే ఉన్నారు ప్రపంచంలో, బద్ధులు ముక్తులు. వీళ్ళని బంధించింది ఎవరు? వాళ్ళకి ముక్తినిచ్చింది ఎవరు? మళ్ళీ ఆవిడ అమ్మే. కానీ మన తప్పేం లేదు, వీళ్ళని ఇక్కడే బంధించిందిట. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఎందుకంటే అమ్మలు ఎక్కువ కనిపిస్తున్నారు, మగాళ్ళు ఎక్కువ మాకు అక్కర్లేదు ఆధ్యాత్మిక జ్ఞానం అంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకేదో జ్ఞానాలు ఉన్నాయనుకుని అజ్ఞానంలో ఉంటారు. వాళ్ళు వచ్చిన బాధ అది వాళ్ళకి ఇది రాదు అది రాదు. ఇంకా అమ్మలేనయమండి, వాళ్ళు చక్కగా వచ్చారు. అమ్మలకి బాగా వాడు తెలుసు. ఎందుకంటే వాళ్ళు తిండి పెడితేనే ఇంట్లో వాళ్ళు తిని బయటికి పరిగెడుతూ ఉంటారు. మీరు గారెలు ఎప్పుడైనా చేశారు కదా? గారెలు చేసినప్పుడు ఎలా చేస్తారు? ఆ పిండిని అక్కడ పెట్టుకుంటారు, ఎదురుగా బాణల్ని పెడతారు, ఆ బాణల్లో నూనె పోస్తారు, ఈ పిండి ముద్దను అందులో వేస్తారు. ఆ వేసిన తర్వాత గారెల్ని బయటికి తీస్తారు. ఏ గారెల్ని బయటకు తీస్తారు? వేగిన గారెల్ని బయటకు తీస్తారు. వేగని గారెల్ని మరికొంతసేపు వేగిస్తారు. అమ్మవారు గారెలు వండి అమ్మలండి. ప్రపంచం అంటే ఒక పెద్ద మూకుడు లాంటిది. మూకుడు అంటే తెలుసు కదా, మీ భాషల్లో ఏమంటారు? బాణలేవో ఏవో అంటారు. మొత్తానికి నా ఘోష అర్థమైందిగా, భాష అర్థం కాకపోయినా బాండి. దాంట్లో నూనె వేసిందండి. ఈ ప్రపంచం అంటే పెద్ద బాండిక. ఇందులో ఆవిడ నూనె వేసింది. ఈ నూనె పేరు మాయ వేసింది. అందులో గాలి వేసింది, పిండి. ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క గారె. ఈ గారెలన్నీ వేసింది. కాలం అనే గరిట తీసుకుని కలుపుతుంది. ఎందుకంటే అది వేగడానికి టైం పడుతుంది. అది కాలం గరిట, అది వేగిస్తుంది. వేగిపోయిన వాళ్ళని బయట పెట్టింది, వేగిన వాళ్ళు లోపల పెట్టింది. వేగిపోయిన వాళ్ళు అంటే ప్రణవానంద లాంటి సిద్ధులు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వేగని వాళ్ళు అంటే ప్రపంచ సుఖాలే నిజం అనుకుని వాటి కోసం బతుకుతూ 190 ఏళ్ళు వచ్చినా ఇంకా లోక ప్రపంచం దేవుళ్ళాడి వాళ్ళందరూ వేగని గాలిలు. వాళ్ళని ఏం చేస్తుంది? మరింత వేయించుతుంది. పూర్తిగా వేగే వరకు వేయిస్తుంది. నువ్వు బాగా పండాలి, ఈ జన్మ చాలదా, మరో జన్మ కూడా వేగిస్తుంది ఆవిడ. నువ్వు బాగా వేగిపోతే బయటపడేస్తుంది. కానీ వేగిపోయి బయటకు వచ్చే వాళ్ళు ముక్తులు, వేగకుండా ఇంకా లోపలే పచ్చిగా ఉండిపోయే వాళ్ళందరూ బద్ధులు. ఇప్పుడు చెప్పండి, బాణంలో 2 గారులు ఉంటాయి, వేగిపోయినవి వేగనివి. వేగినవి బయటకు వచ్చేస్తే వేగనివి లోపల ఉంటాయి. కనుక వేగని వాళ్ళని వేయించడం అవిద్య, వేగిన వాళ్ళని బయటకు తీసేయడం విద్య. ఇది అన్నమాట. వాళ్ళకి మోక్షం ఇస్తుంది, వీళ్ళని బంధిస్తుంది. అందుకే బంధించడం అవిద్య, బయటకు తీసేయడం విద్య. 2 ఆవిడే చేసింది. కాలు విరిగితే బ్యాండేజ్ కడతాడు డాక్టర్. హాయిగా ఉన్న కాలుకి బ్యాండేజ్ ఎందుకు వేస్తాడు? హాయిగా లేదు కనుక బ్యాండేజ్ వేసాడు. మళ్ళీ బ్యాండేజ్ ఎవరు తీయాలండి? డాక్టర్ తీయాలి. అదే నా కాలు నా ఇష్టం అని 15 రోజుల క్రితం దెబ్బ తగిలించుకుని 15 రోజుల వరకు ఇది ఉండాలిరా బాబు అంటే 7వ రోజున తీసేటప్పుడు నా కాలు నా ఇష్టం అని తీస్తే ఏమైంది? కాలు లేదు. కనుక నీ కాలు నీ ఇష్టమైనా కట్టాలి, విప్పాలంటే డాక్టర్ గారే కదా ఇక్కడ. కనుక నీ జీవుడికి ఈ ప్రపంచం అనే బ్యాండేజ్ వేసింది ఆ తల్లి. నీ జబ్బు పోయిందో లేదో చూసి బ్యాండేజ్ తీసేయాల్సింది ఆ తల్లే. బ్యాండేజ్ కట్టింది, బ్యాండేజ్ తీసింది ఆవిడే. కనుక అమ్మ బ్యాండేజ్ తీసేటట్టుగా మనం రెడీగా ఉండాలి. అందుకు డాక్టర్ ఇచ్చిన మందులు పాటిస్తూ పథ్యం పాటిస్తేనే కాలు నయమవుతుంది. అదేవిధంగా
అమ్మ చెప్పిన ధర్మాలు పాటిస్తూ అమ్మపై భక్తి కలిగి ఉంటేనే మనకి ఈ మాయ బ్యాండేజ్ తీసేసి బయటకి ఇస్తుంది. బ్యాండేజ్ కట్టినప్పుడు పాశం వేసింది, బ్యాండేజ్ విప్పినప్పుడు పాశం తీసింది. పశుపాశ విమోచన. మీరు లలితా శాస్త్రమే అర్థమైపోయింది కదా. కనుకనే మొత్తం ఇందులోనే ఉందండి. అమ్మ చేసేటువంటి దయ అంతా మనకు కనబడుతుంది. ఇలాంటి అమ్మ దయ కావాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఒక్కటి, చేయిస్తున్నదంతా అమ్మే అని తెలివి ఒకటి ఉండాలి. అందుకే ఏం చేసినా అమ్మ కోసం చేస్తున్నాం అని అమ్మని మరవకుండా బతకడం ఒక్కటి నేర్చుకోగలగాలి. మర్చిపోయి బతికితే అజ్ఞానం, గుర్తుపెట్టుకుని బతికితే జ్ఞానం. ఇందాక చెప్పినట్టు ఇవన్నీ చూపించే వెలుగు ఒకటి ఉంది. ఇక్కడ మీరు మైక్ పెట్టారు, ఫ్యాన్ పెట్టారు, లైట్ పెట్టారు, మరేవో పెట్టారు. ఇవన్నీ పని చేయాలంటే ఒక్కటి పెట్టాలి. ఏమిటి? ఇది కూడా మీరు చెప్పకపోతే ఎలాగమ్మా? ఇవన్నీ పని చేయాలంటే ఒక్కడు ఉండాలి. ఏంటి? కరెంట్. అది ఎలా ఉంటుందో చూపిస్తారా నాకు? చూపించలేరా? చూపించచ్చు. ఎలాగా? ఒక రకంగా ఇవన్నీ పని చేస్తున్నాయా లేదా, ఇవన్నీ దేని వల్ల పని చేస్తున్నా, అదే కరెంటు అంటారే తప్ప చూపించగలరా అంటే? కానీ ఒప్పుకుంటారు లేదా శక్తి ఉందని? ఒప్పుకుంటారు కానీ చూపించలేదు. అంటే చూపించకపోయినా ఒప్పుకుంటారు అనమాట. ఇక్కడున్న 4 వస్తువులు పనిచేయడానికే ఒక శక్తి ఉందని ఒప్పుకుంటున్నారే, ప్రపంచంలో ఇన్ని వస్తువులు పనిచేయడానికి శక్తి ఉందని ఎందుకు ఒప్పుకొని తీరాలి కదా. సూర్యుడిలో కాంతి రావాలన్నా, చంద్రుడిలో వెన్నెలు రావాలన్నా, నీటిలో దాహం పోగొట్టే శక్తి రావాలన్నా, గాలిలో నీకు తాకే లక్షణం రావాలన్నా, నీ కంటికి చూసే శక్తి రావాలన్నా, నీ చెవికి వినే శక్తి రావాలన్నా, నీ గుండె కొట్టుకునే శక్తి రావాలన్నా, నీ కాలుకు నడిచే శక్తి రావాలన్నా, నీ చెయ్యి ఇంకో దాన్ని ముట్టుకోవాలన్నా ఒక శక్తి అవసరమే కదా. ఆ శక్తిని, అమ్మని మరొక్కసారి నమస్కారం చేసుకుని, ఆ శక్తి ఉంటేనే మన నిర్వాకాలు, లేకపోతే మనమేమీ లేదు. బల్బు వెలుగుతుంది కానీ తిరగలేదు, ఫ్యాన్ తిరుగుతుంది కానీ వెలగలేదు, ఏసీ చల్లదనాన్ని ఇస్తుంది కానీ మండలేదు. దేని పని దానిదే. కానీ దీని అన్నట్లు శక్తి ఒక్కటి. కనుకనే మానవుడి శక్తి, పశువు శక్తి, దేని శక్తి దానిదైనా అన్నిట్లో ఉన్న శక్తి ఒక్కటి. ఆ శక్తే పరాశక్తి, ఆ శక్తి జగదంబిక. ఇది తెలుసుకోకుండా బతికితే అహంకారం వస్తుంది. ఈ అహంకారం వదిలిపెట్టి ఆ శక్తిని తెలుసుకోగలిగితే నమస్కారం వస్తుంది ఇక్కడ. కానీ అహంకారానికి నమస్కారానికి ఇది తేడా. అహంకారం అంటే నాదే నిర్వాకం, అహంకారం అంటే నమస్కారం అంటే అమ్మా నీదే నిర్వాకం. మన అహంకారం నుంచి నమస్కారంలోకి ఎదగలగాలి. 2 కారాలే, కానీ అది మంచి కారం, ఇది చెట పనికిరాని కారం. కనుక అహంకారం నుంచి నమస్కారానికి ఎదగలిగే సంస్కారం తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు అమ్మను మర్చిపోకుండా ఉండడం కోసం ఏం చెయ్యాలనే దానికి ఒక మంచి కథ చెప్పి నేను ముగిస్తా. ఈ కథ ఎక్కడుందో తెలుసా? వేదంలో ఉంది. వేదంలో ఏ వేదంలో ఉందో తెలుసా? సామవేదంలో. సామవేదంలో ఉపనిషత్తులు చెప్పేది, కేనో ఉపనిషత్తు అని ఉపనిషత్తు. అక్కడ వస్తుంది ఈ కథ. ఎంత అందమైన కథ చూడండి. ఒకసారి ఇంద్రుడు, యముడు, వరుణుడు వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకున్నారట. పార్టీలు ఎందుకు పెట్టుకుంటారు? ఊసిపోక కాదు. ఎవడైనా ఏదైనా సాధిస్తే పార్టీ, గెలిస్తే పార్టీ, పిల్లాడు ఎల్కేజీలో పాస్ అయితే పార్టీ, డబ్బున్నాం ఎన్ని పార్టీలు చేయగలరు. అవునా లేదా? వీళ్ళందరూ ఏం చేశారంటే రాక్షసుల మీద యుద్ధం చేసి గెలిచారట. ఎవరు? దేవతలు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు గెలుస్తారండి. వాళ్ళు చేత కాకపోతే విష్ణువు దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడిస్తే వాళ్ళు దిగుతారు. చేతనైనప్పుడు వాళ్ళదే నిర్వాహకం, చేత కానప్పుడు వాళ్ళది ఇంకొకరికి. అంతే కదా. మీ బ్రాంచ్ ఆఫీసుల్లో కొన్ని అథారిటీస్ ఉంటాయి, వాళ్ళే అన్ని సమస్యలు తీర్చేస్తారు. బ్రాంచ్ ఆఫీస్కు చేత కాకపోతే హెడ్ ఆఫీస్. దేవతలందరూ బ్రాంచ్ ఆఫీసులు అండి. ఇప్పుడు ఈ దేవతలందరూ ఏం చేశారంటే మంచి విజయం సాధించేశారు రాక్షసుల మీద. దానికి పార్టీ పెట్టుకున్నట్ట. పార్టీ పెట్టుకుని ఇంకా ఒక్కొక్కరు చేతిలో అమృతం పట్టుకుని కబుర్లు ఆడుకుంటున్నారు. పార్టీలు ఎందుకు పెట్టుకుంటారంటే గొప్పలు చెప్పుకోవడానికి. 2వ పాయింట్, మొదటిది ఏదైనా సాధిస్తే, 2వది గొప్పలు చెప్పుకోవడానికి పార్టీ. అందుకు ముందు అందరూ చక్కగా వచ్చారు, ఇంకా మొదలు పెట్టారు. ఏమిటి? గొప్పలు చెప్పుకోవడం. ముందు అగ్నిదేవుడు చెప్పేట, అబ్బా ఎంత బాగా యుద్ధం చేసాం మనం. ఈ యుద్ధంలో మీరందరూ బాగా పనిచేశారు, కానీ నేను మరింత కొంచెం ఎక్కువ కష్టపడ్డాను అనుకుంటున్నా. ఎందుకంటే నేను మండిపోయి ప్రతివాడిని తగలబెట్టేస్తే ఎందరో రాక్షసులు చచ్చిపోయారు, కనుక నేను చాలా గొప్పవాడిని అన్నట్ట. ఎవరు? అగ్నిదేవుడు. అప్పుడు వాయుదేవుడు అన్నట్టు భుజం ఇచ్చేది, అన్నయ్య గొప్పవాడివే కాదన్న కానీ నా సహాయం లేకపోతే తమరు మండగలరా అన్నట్టు. ఎవరు? వాయుదేవుడు గారు. నేను వీస్తేనే కదా తను జ్వలించేది. అది కనుక నీకు సహాయపడ్డాను, నువ్వు మండావు, కనుక నువ్వు మెండైనప్పుడు నా సాయం ఉంది. ఇక 2వది, అమ్మ అక్కడే కూర్చోండి అమ్మ. మధ్యలో రావడం ఒక దోషం, ముందుకు రావడం 2వ దోషం. అక్కడ కూర్చోండి.
ఇప్పుడు ఏమైంది? వాయుదేవుడు వచ్చేమంటున్నాడు, నేను సహకరిస్తానని మీరు మండారు, అంతేకాదు నువ్వు నీ ఇండివిజువల్ గా నువ్వు చేస్తే నేనేం తక్కువ తిన్నాను, నేను గట్టిగా వీచి ఒక్కొక్కరిని ఎగరగొట్టా కనుక నీకు సహాయపడ్డాను, మళ్ళీ నేను ప్రత్యేకించి పనిచేశాను, కానీ నీకంటే కొంచెం ఎక్కువ నేను చేశానేమో ఆలోచించు అన్నట్ట ఫ్రెండ్లీగా. దాని తర్వాత బాగానే ఉంది, మీ పనులు మీరు చేశారు, ఇంకా వరుణ దేవుడు వస్తున్నాడు, ఆయన ఏమన్నాడంటే నేనేం తక్కువ తిన్నానా, నేను ఒక్కొక్కడిని తడిపేసి ఉక్కిరి బిక్కిరిగా ఆడించేసి జడివాన వడగళ్ళవాన కుంభవృష్టి కురిపించి ఊపిరాడకుండా చేసి నేను అందరూ చెప్పేశాను, నేను ముంచేసి, కానీ నేను గొప్ప చేశాను. ఇలా అందరూ ఎవరు గొప్ప వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఒక్కసారి వాళ్ళ మధ్యలో ఒక దివ్యమైన శబ్దం వచ్చిందండి. ఏమిటి ఆ శబ్దం? చుట్టూ చూశారు ఆశ్చర్యపోయి. ఆ శబ్దం వచ్చిన చోట ఒక పెద్ద జ్యోతి వెలిగిందిట. ఏమిటా ఈ జ్యోతిని? ఇప్పుడు ఇన్ని గొప్పలు ఆగిపోయాయండి. మన డబ్బాలన్నీ అంతవరకు అయ్యా అంటే పెద్ద సౌండ్ వచ్చే వరకు వచ్చింది, పెద్ద సౌండ్. ఆ సౌండ్ మధ్యలో కాంతి రాగానే ఏమిట్రా బాబు ఇదేం ప్రమాదం, దండం పెట్టి అందరూ చూస్తున్నారు. ఆ కాంతి మధ్యంలో దీపంలా మెరిగిపోతున్న జ్యోతి మధ్యలో క్రమంగా పురుషుడు కనబడ్డాట. వాడు ఎలా ఉన్నాడంటే వాడు ఎవడో నిర్వచనం చెప్పలేకపోతున్నారు. ఎవడి? యక్షామహేసౌ మనసాయ రుద్రం. ఎవడయ్యా వాడు? వాడు ఎవడో చెప్పలేని ఒక మహాత్ముడు, ఇలా ఉంటాడని నిర్వచించలేని మహాత్ముడు. చూడ్డానికి అంత ఎత్తునున్నాడు, మంచి జడలు పెట్టుకుని ఉన్నాడు, రెండు చేతులు నడుము మీద పెట్టుకుని నిలబడ్డాడు. దేని మధ్యలో ఉన్నాడు? కాంతి మధ్యలో ఉన్నాడండి. మీరు చూడండి, చీకట్లో ఉన్నాడు, సడన్గా బల్బు వేస్తే ఒక్కసారి కళ్ళు మిరిమిట్లు కొలుపుతాయి, కొంతసేపు కామ్ అయ్యాక ఆ కాంతి మధ్యలో బల్బు కనబడుతుంది. అదేవిధంగా ఈ కాంతి మధ్యలో ఇంత కాంతికి మూలమైన పురుషుడు కనబడ్డాడు. వాడిని చూసి ఎవరు అయ్యా నువ్వు అని అడిగారు వీళ్ళందరూ ఏకకంఠంతో. అప్పుడు నేనెవరో తర్వాత చెప్తాను, మీ గొప్పలు వింటూ ఉంటే ఉండబట్టలోకి వచ్చాను అన్నాడు. బా, నీ గొప్పతనం ఏంటో పరీక్షించాలనిపించింది. ఇదివరకే మేము రాక్షసుల దగ్గర చూపించాం, రాక్షసుల దగ్గర లాభం లేదు, నా దగ్గర చూపించాను అన్నాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నావా? అవును. నువ్వు గొప్పతనాలు చూడాలని ఉగలాటం పెరిగింది అన్నాడు. అయితే సరే, ఏం చూపించమంటావు, ఎలా చూపించమంటావు? నేను ఒక పని చేస్తా. ఒక ఎండిపోయిన గడ్డి పోసని ఎదురుగా పెట్టాట ఆయన. ఆ పురుషుడు ఎండిపోయిన గడ్డి పోస, చిన్న గరిక ముక్క లేదా దర్భ ముక్క, అది అక్కడ పెట్టాడు. పెట్టి క్యూలో రండి, అందరూ ఒక్కసారి మీద పడద్దు. ముందు గొప్ప చెప్పినవాడు ఆయన పేరే అగ్ని, లీడర్. అగ్ని దేవతలకు లీడర్, గుర్తుపెట్టుకోండి. ఆయన ముందు నడిస్తే వీళ్ళు వెనకాల నడుస్తుంటారు. అగ్ని అంటేనే లీడర్, ఇది అర్థం. ఆయన పిలిచాడు, తమరు గొప్పతనం ఏంటండి? నేను దేన్నైనా తగలబెట్టగలను. నా పేరు దావాగ్ని, బడవాగ్ని, హోమాగ్ని, ప్రాణాగ్ని, జఠరాగ్ని, వైశ్వానరు, 3 పేర్లు ఉన్నాయి నాకు. అబ్బో చాలా ఉంది. ఒక పని చేయి, ఈ గడ్డి పోతను తగలబెట్టి నేను సంతోషిస్తానని చెప్పాడండి. ఓ ఇదంతా అన్నట్ట ఆ మాత్రం తన శక్తి చూపించాడు, తగలబెట్టలేకపోయాడు. ఆశ్చర్యపోయాడు. మొత్తం శక్తి చూపించాడు. ఏ శక్తితో అడవుల్ని తగలబెడుతున్నాడో, ఏ శక్తితో భవంతులను తగలబెడుతున్నాడో, ఏ శక్తితో సముద్రంలో బడవాగ్నిగా ఉన్నాడో ఆ శక్తులు అన్ని చూపించట్టు కానీ గడ్డిపోతని ఇసుమంత కూడా దహించలేకపోయాడు, ఎండబెట్టలేకపోయాడు కూడా. ఆశ్చర్యం. సిగ్గుతో తల ఉంచుకుని పక్కకు వచ్చేసట. తమలో వచ్చాడు వాయుదేవుడు. ఏం పెద్ద ఆయనకి పాఠం దొరికింది కదా, నేర్చుకోవచ్చుగా. ఈ వాడికి అలా నాకేమవుతుందని ఆలోచించిన రాదండి. దీన్నే అహంకారం అంటారు. అవతల వాడికి ముట్టుకాయ పడ్డా నాకేమవుతుంది లేని పొగరు. అహంకారం దిగడం మహా కష్టం. నేనా భవనాల్ని కూడా పునాదులతో సహా లేపేయగలను. పెద్ద పెద్ద వేల ఏళ్ళు ఉన్న మానులను కూడా వాటి కూకుట వేళతో పెకలించగలను. అడవులను కూడా ఎగరగొట్టగలను. ఊళ్ళలో నేను వ్యాపించానంటే ఇళ్ళు మిగలవు. నా ప్రతాపం అది అన్నాడు. ఎవరు? వాయుదేవుడు. సరే, దీన్ని కొంచెం కలిపి చూపించండి, నేను సంతోషిస్తాను అన్నాడు. ఆ వాయుదేవుడు కూడా తనకున్న అన్ని శక్తులు ప్రయోగించాడు, కానీ గడ్డి పరకను కొంచెం కూడా కదపలేకపోయాడండి. ఇక్కడ చూశారు. ఇక 3వ వాడు వచ్చాడు. ఎవడు? వరుణుడు. తమలో తడపగలను, తడపండి. జడివాను కురిపించాడు, వడివాను కురిపించాడు, ఎన్ని చూపించాడు కానీ ఇసుమంత కూడా తడపలేకపోయాడండి. గడ్డి పోసాను. మొత్తానికి అక్కడ క్యూ పెరిగిపోతుంది. ఎవరిది? ఓడిపోయిన వాళ్ళ క్యూ. ఆ యముడు మొదలైన వాళ్ళు నేను ఎవరికైనా ఫినిష్ చేసి కాదని దీని పని చూడు వల్ల కాదని అందరి క్యూలు పెరిగిపోయాయి. అక్కడ రాక్షసుడు దేవతల క్యూ. అప్పుడు వీళ్ళందరినీ చూశాడు ఒక ఆయన. వాడు మిగిలిపోయాడు, దేవతల హెడ్. ఎవడు? అబ్బా, ఇంత పౌరాణిక జ్ఞానం ఉన్న మీకు నమస్కారం. ఇంత నాలెడ్జ్ ఉందా దేవతలకి? ఎవరు లీడరు? అబ్బా, చాలా సంతోషం. ఆ ఇంద్రుడు గారు వచ్చారంట అక్కడ. ఆయన అక్కడ తెలియనివాడు. ఆయన చేసింది ఏంటో తెలుసా? శక్తి చూపించలేదు. గొప్పగా
మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు జోడించి దండం పెట్టాడండి. అది చూసారా, మనక అది చేత కాదు, ఏది దండం పెట్టడం. మనకేంటంటే నేను ఫలానా అధ్యక్షుడిని, నేను ఫలానా కార్యదర్శిని అని అహంకారాలు తప్ప భక్తి ఎక్కడుంది మనకి? వినయేది. మొత్తానికి ఇప్పుడు ఏం జరిగింది? ఈ మహానుభావుడు 2 మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు దండం పెట్టి మహానుభావ మీరెవరు అన్నాడు. అనగానే ఆయన మాయమైపోయి, అక్కడున్న కాంతి మాత్రం అలాగే ఉంది, ఆయన మాయమైపోయాడండి. ఇదేంటి మాయమైపోయాడు ఏంటి అడిగితే ఆయన ఇటు అటు చూస్తూ ఉంటే ఆయన ఇంతవరకు నిలబడ్డ చోట్లో ఒక ఆవిడ కనబడింది కండి. ఒక ఆవిడ కనబడింది అక్కడే, ఆయన నిలబడ్డ చోట్లో కనబడింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న పాయింట్ తర్వాత మీకు అర్థమైపోతుంది. నిలబడ్డ చోట్ల ఆవిడ కనబడింది. స తస్మిన్నేవాకాశే స్త్రియమాజగామ, అక్కడ మంత్రం అక్కడ వస్తుంది ఉపనిషత్తు వేదంలో. స తస్మిన్నేవ ఆకాశే స్త్రీమాజగామ, ఆ కాంతిపుణ్య మధ్యంలో ఆ స్త్రీమూర్తి కనబడింది. అప్పుడు అన్నట్టు అమ్మా నువ్వెవరు అంటే, నన్ను ఉమా అంటారు. అసలు ఆవిడ పేరు చెప్పింది ఉమా హైమవతి బహుశోభమానా, ఆవిడ 3 పేర్లు. నన్ను ఉమా అంటారు, నన్ను హైమవతి అంటారు. ఈ ప్రపంచానికంతటికి అందాన్ని ఇస్తున్నది నేనే అన్నది. సూర్యుడికి కాంతి అందం, అది నేనిచ్చా. చంద్రుడికి వెన్నెల అందం, అది నేనిచ్చా. నీటికి దాహం పోగొట్టే లక్షణం అందం, అది నేనిచ్చా. మీ కంటికి చూడటం అందం, అది నేనిచ్చా. మీ చెవికి వినికిడి అందం, అవునా లేదా? కంటికి అందం ఏంటి? చూడటం. అందుకని ఇంత కళ్ళు ఉన్నా చూపు లేకపోతే ఇంకెందుకండి? గుడ్డి కన్నుకి బంగారు కళ్ళజోడు పెట్టి అంత అందంగా ఉందని చెప్పటం కొడితే లాభం లేదు. కంటికి బంగారు కళ్ళజోడు అందం కాదు, కంటికి అందం ఏంటి? కళ్ళజోడు కొనుక్కోగలరు కానీ చూపు కొనలేదు. చూపు భగవంతుడు ఇచ్చాడు, అవునా లేదా? కనుకనే దేవుని శక్తి దానికి అందం. కనుకనే అందం ఎవరు? ఈ అందం అండర్లైన్ చేసుకోండి, మీకు పనికి వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను, ఏది మర్చిపోయినా మీరు మిస్ అయిపోతారు తర్వాత. ఈ సృష్టికి అంతటికి నేనే అందం ఇస్తున్నానయ్యా. శ్రీనాథ మహాకవి చెప్తున్నాడు, చంద్రముని ఎందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసన కరుణందు పద్మనయన దాహశక్తి పూబోడి దహను నందు మృక్కెదరు నీ కళ్యాణ ముక్తి లక్ష్మి. సూర్యుల్లో కాంతి, అగ్నిలో వేడిని, చంద్రుల్లో వెన్నెల, అన్నీ తల్లి నేనే. నన్ను ఉమా అంటాను. ఏమిటి తల్లి ఈ సబ్జెక్ట్ ఏమిటి? ఈ కాంతి పుంజం రావడం ఏంటి? ఆయన రావడం ఏంటి? అడిగితే ఆయన వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు రావడం ఏంటి? ఆయన ఎవరు, నువ్వెవరు? ఇదేమిటి? ఇక్కడ పట్టుకున్నమ్మా అసలు పాయింట్ ఎక్కడ ఉంది. అప్పుడు ఆమె అంది ఏమిటో తెలుసా, మీ అందరూ ఏ భగవంతుడు ఇచ్చిన శక్తితో పనిచేశారో ఆ భగవంతుడిని మర్చిపోయి మీది అనుకుని అహంకరించారు. మీకు బుద్ధి నేర్పడం కోసం ఏ భగవంతుడు మీకు ఆ శక్తినిచ్చాడో ఆ భగవంతుడే ఇంతసేపు మీతో మాట్లాడాడు అని చెప్తుందన్నమాట. అంటే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఆయన మీకు దయ చూపిస్తే మీరు కొండల్ని పిండి చేయగలరు, అడవుల్ని కాల్చగలరు, ప్రపంచాన్ని మండించగలరు, ప్రపంచాన్ని కదపగలరు, ప్రపంచాన్ని కుదపగలరు, ప్రపంచాన్ని తడపగలరు, ప్రపంచాన్ని ముంచెత్తగలరు. ఎప్పుడు ఆయన దయ చూపిస్తే. ఆయన దయని తీసేశాడా మీరు గడ్డిపోచును కూడా కదపలేరు. ఇది అన్నమాట, గడ్డిపోచును కూడా కదపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన దయ చూపిస్తేనే అన్ని నిర్వాకాలు, ఆయన దయ తీసేస్తే గడ్డి పరకు కూడా కదలచ్చు. ఇది తెలుసుకోవచ్చు. ఇది జ్ఞానం అంటే. మీరు ఆ జ్ఞానాన్ని మర్చిపోయి అజ్ఞానంలో పడిపోయి మీదే నిర్వాకమని పొగరుమూతు మాట్లాడుతూ ఉంటే మీకు బుద్ధి చెప్పడం కోసం భగవంతుడు వచ్చాడు. అవునా? అదనమాట. పైగా మీరు దేవతలయ్యా, మీరు దేవతలు. మీకు అహంకారం ప్రవేశిస్తే చెడిపోతారు. ఇక్కడ ఒక లైన్ చెప్తాను, కొటేషన్ లాంటిది, గుర్తుపెట్టుకోండి. అహంకారం ప్రవేశిస్తే అమరులైన అసురులైపోతారు. ఇది లైన్. అహంకారం ప్రవేశిస్తే అమరులైన అసురులైపోతారు. అహంకారం లోపల దూరిందా దేవతలు కూడా దెయ్యాలు అయిపోతారు. మీరు దెయ్యాలు అయిపోకూడదు, మీరు రాక్షసులు అయిపోకూడదు. మీరు అమరులైతేనే ప్రపంచానికి క్షేమం. ఎందుకంటే ప్రపంచం కోసం పనిచేసే వాళ్ళు దేవతలు. రాక్షసుడికి శక్తి ఉంటే స్వార్థం కోసం పనిచేస్తారు, దేవతలకు శక్తి ఉంటే ప్రపంచానికి మేలు చేస్తారు. అందుకే భగవంతుడు దేవతలను ఎందుకు కాపాడతారంటే దేవతలు ప్రపంచానికి మేలు చేస్తారు. కానీ ప్రపంచానికి మేలు చేసే శక్తి మీకు ఇచ్చినవాడు ఆయన. అది మర్చిపోయి నేనే చేశాను మీసాలు మేలిస్తే మిమ్మల్ని వెంటనే బాగు చేస్తాడు. రాక్షసులకి ఏదో టైం తీసుకోవచ్చు, మిమ్మల్ని వెంటనే బాగు చేయాలి. ఎందుకంటే మంచి వాళ్ళని వెంటనే బాగు చేస్తాడు, చెడ్డ వాళ్ళని టైం తీసుకుంటాడు ఆయన. తెల్ల చొక్కా వేసుకుంటేనే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఏమాత్రం ఇంకు చుక్కబడ్డా చాలా బాధ. ఎందుకు వేసుకున్న తెల్ల చొక్కా? అదే నల్ల చొక్కా అనుకోండి, వారం రోజులు మెయింటైన్ అయిపోవచ్చు.
కనుక రాక్షసులు కొన్నాళ్ళు పొద్దులేసిన పర్వాలేదు, కానీ అమరుడు శుద్ధంగా ఉండాలి, మీరు బాగుండాలి. మిమ్మల్ని బాగు చేయడం కోసం, బుద్ధి చెప్పడం కోసం ఆయన వచ్చి చెప్పింది ఏమిటి? ఆయన దయ లేకపోతే దేన్నైనా మీరు కదిలించలేరు, తడపలేరు, గడ్డిపోచను కూడా, అది చెప్పదలుచుకున్నాడు స్వామి. బుద్ధి వచ్చిందా? వచ్చింది. అందరూ వెంపలేసుకున్నారు. అయితే ఇంద్రుడికి ఒక డౌట్ వచ్చింది. అమ్మా, మరి వాళ్ళెవ్వరికీ నువ్వు కనబడకుండా నాకు మాత్రం ఎందుకు కనబడ్డావు? ఈ పాయింట్లను మనకండి. వాళ్ళందరూ నీలా దండం పెట్టలేదయ్యా, పొగరు చూపించారు. కనుక అహంకారం చూపించేవాడికి అమ్మ కనబడదు, నమస్కరించేవాడికి అమ్మ కనబడుతుంది. నువ్వు అక్కడే వినయంగా దండం పెట్టావు, అందుకు నీకు నేను కనబడ్డాను. సరే, ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ పట్టుకోవాలండి పాయింట్. ఆయన వెళ్ళలేదు, ఆయనే నేనై వచ్చాను, ఆయనే నేనై వచ్చాను. ఇంకొక మాట అన్నా, ఆయన శక్తితో మీరు పనిచేస్తున్నారని. దేంతో? ఆయన శక్తితో, ఆయన గారి శక్తితో మీరు పనిచేస్తున్నారన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది? పనిచేస్తున్న మీరు ఆయన గారి శక్తి. ఇప్పుడు ఆయన గారి శక్తి పనిచేస్తుంది. మీరు ముగ్గురు వచ్చారా లేదా? కనుక ఆయన గారి శక్తి అన్నాం కదా, ఇందాక కనబడ్డాడు ఆయన, ఇప్పుడు కనబడుతుంది ఆయన శక్తి. ఆయనే. దీపానికి కాంతి ఎలాగో ఆయనకి నేను అలాగా. దీపాన్ని కాంతిని వేరు చేయండి, పంచదారిని తీపిని వేరు చేయండి, అలాగే నన్ను ఆయన్ని వేరు చేయలేరు. కనుక ఆయన శివుడైతే నేను శక్తిని. తెలిసింది కదా? మరి ఆయనగానే చెప్పచ్చు కదా, నీ రూపంలో ఎందుకు మారాలి? ఇది ఒక పెద్ద పాయింట్ అండి, నేను చెప్తున్నది పట్టుకోండి. నువ్వు దండం పెట్టగానే ఆయనకి దయ పుట్టింది. దండం పెడితే దయ పుడుతుంది, అహంకరిస్తే దయ పుట్టదు. నువ్వు దండం పెడితే ఆయనకి దయ పుట్టింది, ఆయనకి దయ పుడితే ఆయన అమ్మ అయిపోయాడు. ఇది శివుడికి దయ పుడితే అమ్మ అయిపోతాడు, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ అమ్మ అంటే ఎవరు? దయ పుట్టిన శివుడు. శివుడి దయే అమ్మ, శివుడి దయే అమ్మ. కనుక శివుడు వేరు, శక్తి వేరు కాదు. ఒక ఆయన కింద పడిపోయాడు, నన్ను పైకెత్తండి పైకెత్తండి అని ఏడుస్తున్నాడు. ఆయన్ని పైకెత్తాలి అంటే మీకేముండాలి? ఆయన పైకెత్తాలని మీకేముండాలి? శక్తి ఉండాలి. శక్తి ఉంటే సరిపోతుందా? పైకెత్తాలనే దయ ఉండాలి, అంతే కదా. వీళ్ళు పైకెత్తాలనే దయ మీకు ఉండాలి, పైకెత్తగలిగే శక్తి ఉండాలి. కనుక దయా శక్తి రెండు వేరువేరుగా ఉన్నాయా? వేరుగా ఉంటే చూసి ఏడ్చి వెళ్ళిపోతారు అంతే. దయ ఉండొచ్చు, శక్తి లేదు, ఏం లాభం? శక్తి ఉంది, దయ లేదు, ఏం లాభం? కానీ దయాశక్తి కలిసి ఉండాలి కదా. శక్తిని సమర్థత అంటారు, దక్షత అంటారు, దీన్నే దాక్షిణ్యం అని అంటారు. కానీ దయతో ఉండాల్సింది దాక్షిణ్యం. దయా దాక్షిణ్యాలంటే ఇవ్వండి. దాక్షిణ్యం అంటే సమర్థత, దయ అంటే వాడిని కాపాడాలని బుద్ధి. కనుక రెండు ఉండాలి, దయ దాక్షిణ్యం. మనకి దయ ఉంది కానీ దాక్షిణ్యం ఉందా? అవతల వాడు ఏడిస్తే ఊరుకో అని కన్నీళ్ళు తులుస్తాం, కానీ వాడు ఏడుపు పోగొట్టగలిగే శక్తి మనకు ఉందా? కనుకనే పరమేశ్వరుడికి దయలో శక్తి ఉంది, శక్తిలో దయ ఉంది. కనుక శివుడి దయే శక్తి, శివుడి శక్తే దయ. నువ్వు దండం పెట్టగానే దయ పుట్టింది ఆయనకి, దయతో శక్తి రూపిణి నేను కనబడ్డాను. అందుకే ఆయన స్థానంలోనే నేను కనబడ్డానంటే ఆయనే నేను, నాకు ఆయనకి భేదం లేదయ్యా. కనుక ఆయన ఓం, నేను ఉమా అని. అకార ఉకారాల మకారాలు కలిస్తే ఓం, ఉకార మకార అకారాలు కలిస్తే ఉమా. అంటే ఆయనే నేను ఆయనే. అందుకే నన్ను ఉమా అన్నారు. ఆయన శివుడు, నేను శక్తి, శివశక్తి రూపిణి. కనుక అమ్మంటే ఎవరు ఇప్పుడు తెలిసిపోయిందా? అమ్మంటే ఈ ప్రపంచానికి అందరికీ ఒకడే స్వామి ఉన్నాడు, ఆయన పరమేశ్వరుడు, ఆయనే శివుడు. ఆయన్నే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అంటాం, స్థితి చేసినప్పుడు విష్ణు అంటాం, సంహరించేప్పుడు రుద్రుడు అంటాం. మూడు ఒకడే, శివుడే. ఆ శివుడికి ఉన్న శక్తి ఒకటే. ఆ శక్తి మూడు పనులు చేసినప్పుడు మూడు రూపాలతో ఉన్నది, ముగ్గురు అమ్మలు. ఆ ముగ్గురు అమ్మలు ఆవిడ, ముగ్గురు అయ్యలు ఆయనే. కానీ ముగ్గురయ్యలు ముగ్గురమ్మల మూల శక్తి అయిన తల్లే ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఆవిడే మా అమ్మ. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. సురారుడమ్మ, గడుపారని పుచ్చడి అమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ. దుర్గ మాయమ్మ, కృపాబ్ధి, ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. అదండి మా అమ్మ జగదంబ. మొత్తానికి అమ్మంటే తెలిసిపోయింది కదా. ఒరే దేవతల్లారా, మీ అందరికీ అగ్నికి అగ్నిశక్తి, ఇంద్రుడికి ఇంద్రశక్తి, సూర్యుడికి సూర్యశక్తి, వరుణుడికి వరుణ శక్తి, వాయువుకి వాయువు శక్తి, ఈ సమస్తమైన వాటికి వాటి శక్తి ఎవరో ఆ శక్తి నేను. ఈ నేను పరమేశ్వరుని శక్తిని. నాకు పరమేశ్వరుడికి భేదం లేదు. కనుక ప్రపంచమంతా ఏ శక్తి వ్యాపించిందో అదే పరమేశ్వరుడిని తెలుసుకుని చేసే పూజే శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. లలితా శాస్త్రం చదువుతున్నారు కదా. మొదటి నామం ఏమిటి? శ్రీమాత. చివరి నామం లలితాంబిక. లలితా నామం లలితా శాస్త్రంలో చివరి వరకు రాదు. 999 నామాలు అయ్యాక లలితాంబిక అని వస్తుంది. అంటే 999 లలితమ్మవి అని చెప్పడం.
ఇందులో లలిత అనేది మొత్తం నామాలు కూడా దేవత పేరు. లలిత పక్కకి తీయండి. శ్రీ లలితాంబిక చివరి మాట. సాధారణంగా శ్రీ శివ శివశక్తి ఐక్యరూపిణి లలితాంబిక అని చదువుతారు, కానీ ప్రాచీన గ్రంథాల్లో మాత్రం శివ శివశక్తి ఐక్యరూపిణి శ్రీ లలితాంబిక ఉంది. శ్రీ లలితాంబిక. శ్రీ లలితాంబికలో లలిత తీసేయండి. ఇప్పుడు ఏం మిగిలింది? శ్రీ అంబిక మిగిలింది. మొట్టమొదటి నామం ఏంటి? చివరి నామం మాత అంటే, అంబిక అంటే, శ్రీ మాత అంటే ఏమిటో శ్రీ అంబిక అంటే అదే. కనుక లలితా శాస్త్రం అమ్మతో మొదలై అమ్మతో పూర్తయింది. మధ్యలో మాతా మలయాతనాశిని అంబిక అనాది నిధన, మధ్యలో మళ్ళీ అమ్మ. మొదలు అమ్మ, మధ్య అమ్మ, చివరి అమ్మ, మా అమ్మ శ్రీమాత. అందుకు శ్రీమాత్రే నమః అనుకోండి. ఇంత మించిన మంత్రం లేదు. శ్రీమాత్రే నమః అనుకుని దండం పెట్టుకోండి అమ్మవారికి. ఇప్పుడు ఆ చక్రం ఏమిటి, అమ్మ రూపం ఏమిటి ప్రశ్న కదా. అవి ఏమిటో రేపు చెప్పుకుందాం. ప్రస్తుతానికి అమ్మ అంటే ఏమిటో తెలిసిపోయింది కదా. కనుకనే ఆ అమ్మని నమస్కారం చేసుకుని, ఇంతవరకు చెప్పిన అమ్మలో అన్నిటికీ శక్తి ఆవిడ అన్నప్పుడు ఆవిడకి ఏ రూపం ఉందండి? అన్ని రూపాలు ఆవిడ, ఏ రూపం లేదు ఆవిడికి. కానీ ఏ రూపం లేని తల్లిని ఏ రూపంలో నేను కొలుచుకోవచ్చు. ఆ కొలుచుకో పద్ధతి మాత్రం శాస్త్రంలో చెప్పాలి. మీరు నేను ఏదో తోచిన రూపం పెట్టేసుకుని తలాతోక అతిరించుకుంటే సరిపోదు. ఇప్పుడు ఎలాగైతే ఇంద్రుడికి అమ్మకు రూపంతో కనబడిందో ప్రార్థిస్తే, అలాగే ఋషులు తపస్సు చేస్తే అమ్మ తన రూపాలు చూపించింది. ఆ రూపాలు వాళ్ళు వర్ణించారు, మనం ఆరాధిస్తున్నాం. అందుకు ఇంద్రుడిని అనుగ్రహించిన అమ్మకి నమస్కారం చేసుకుందాం. ఆ అమ్మ ఎవరి స్వరూపమో ఆ శివుడికి నమస్కారం చేసుకుందాం. అని మొట్టమొదటి కనబడ్డది జుట్టు వెరబోసుకుని కనబడ్డాడు జడలతో, అది యక్ష రూపంత, యక్షుడుగా కనబడ్డాడు అన్నారు. అందుకే మనం స్వామి పంచాక్షరి స్తోత్రంలో నాగేంద్రహారాయ త్రిలోచనాయలో చిట్ట చివరికి యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై యకారాయ నమః శివాయ. ఇవాళ మీకు మొత్తానికి శివశక్తి ఐక్యరూపిణి లలితాంబికని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుందాం. రేపు అమ్మని పూజించుకుందాం. రేపు మాత్రం 10 గంటలకు ప్రారంభిద్దాం. నేను ముందు వచ్చినా మా వాళ్ళు మాత్రం అంత తొందరగా రారండి అని చెప్పారు ఇక్కడ నిర్వాహకులు. నేను నమ్మలే, వచ్చాక నమ్మాను. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను ఏంటంటే, ఇవాళ విన్నారు కనుక రేపు నాకంటే ముందుకు వస్తారు. నేను 10ంటికి వస్తే మీరు 9:30కే ఇక్కడ కూర్చుంటారు. అమ్మకి దండం పెట్టుకుని అందరం కూర్చుని అమ్మ వైభవాన్ని చూపిద్దాం. ఇంకా మిగిలిపోయాయి కదండి, మైత్రి ఆదివాసన లభ్య, ఇవన్నీ తెలుసుకుని మనం ఎలా జీవిస్తే అమ్మ మనల్ని అనుగ్రహిస్తుందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాత్రి చరణారవిందార్పణమస్తు. ఒక్కసారి శ్రీమాత్రే నమః ఎలుగెత్తి ముమ్మార్లు చెప్పుకుని స్వస్తి చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చిన్న మాట, నేను ఇందాక చివరికి వచ్చిన వాళ్ళని వెనక్కి కూర్చోండి అన్నా, ముందుకు రావద్దన్నా. అలాగే ముందు తిరిగే పెద్ద మనుషులు మాత్రం, మీరు పెద్ద మనుషులైనా సరే ముందు తిరగద్దని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు పెద్దలు లేరు, చిన్నలు లేరు, ఉన్నదంతా అమ్మ శక్తి ఇక్కడ ఉంది. ఇంకోటి, అమ్మ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు తెలుసో తెలియదో కానీ ఆ మాటల నుంచి కొన్ని శక్తులు ఉత్పన్నమవుతాయి. అవి ఒక యంత్రాన్ని తయారు చేస్తాయి. ఆ యంత్రం ఇక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని మధ్యలో ప్రవేశించి డిస్టర్బ్ చేస్తే అక్కడ ఉన్న దేవతలకు ఒప్పుకోరు. అది బయట కళ్ళకు కనబడదు, చెప్తున్న మాకు తెలుస్తుంది. అందుకు గట్టిగా చెప్పానే తప్ప వ్యక్తులు నాకు కనబడలేదు. ఇక్కడ అందరి క్షేమం కోసం చెప్పాం, మన్నించగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలన. సర్వమంగళ మంగళ శ్రీ సర్వార్థ సాధికే శరణ్